వచ్చేసరికి మా అన్న 2 టికెట్స్ కి ఇతనే స్పాన్సర్ చేశాడు. ఈ రోజు మొత్తం ట్రీట్ మొత్తం ఇతనే ఇస్తాడు. ఒకసారి హాయ్ చెప్పు. Hi. So friends, today you are welcome to the channel 7K Ads. Okay. So today we are going to see the match. You know what we are going to? Final KKR versus SRH. Are you ready? Yes. Shall we go? ఇప్పుడైతే ఇంటి నుంచి అయితే బయలుదేరినాము. మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. దాని ప్రైస్ వచ్చేసరికి 180 రూపీస్. సుమారు మా ఇంటి దగ్గర నుంచి గ్రౌండ్ వచ్చేసరికి 13 కిలోమీటర్స్ ఉంది. ఈ రోజు ఏమో మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది చెన్నైలో అసలుకి. మా అన్న వచ్చేసరికి అరే ఒక మాల్ ఉంది, ఈ మాల్ లో విజయ్ గారిది సినిమా తీసినారు బీస్ట్ మూవీ, అది ఎక్కడన్నా అంటే ఇక్కడే ఉంది, అది చాలా పెద్ద మాలు. అవును కదన్నా, ఇంత పెద్దగా ఉంది మాలు, బయట నుంచి ఇట్లుంటే లోపల ఎట్లుంటదన్నా అనేసి నేను అంటిని. అరే ఇది యూట్యూబ్ లోకి వేసుకో, మీ వ్యూవర్స్ కూడా చూస్తారు అని మా అన్న అంటే మీకోసం అనేసి ఈ వీడియో యూట్యూబ్ లోకి అప్లోడ్ చేసినాను. స్టేడియం రావడానికి అయితే ఇంకా 1 కిలోమీటర్ ఉందంట. ఇక్కడ మీరు రోడ్ల మీద చూసుకోవచ్చు, ఫుల్ జనాలు అనమాట. ఎక్కడ చూడు SRH జెర్సీ వేసుకొని ఫుల్ ఫ్యాన్స్ అయితే బీభత్సం చేసేస్తున్నారు. అలాగే దాంతో పాటు KKR ఫ్యాన్స్ అయితే ఎక్కువే ఉన్నారనుకో, కానీ ఇక్కడ కనపడలేదు. వాళ్ళు మొత్తం అంతా SRH వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు నాకు. మీరు అక్కడక్కడ చూసుకున్నట్లయితే CSK జెర్సీతో మీకు కనపడుతుంటారు జనాలు. వాళ్ళు SRH KKR మ్యాచ్ లో అతను CSK జెర్సీతో వచ్చినారంటే వాంది ఫైనలీ గేట్లు అయితే టికెట్ అయితే చెక్ చేసినారు. ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాం మామా. పక్కనే ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఎంతసేపైనా ఫోటోస్ అయితే దిగచ్చు. ఇది వచ్చేసరికి ఫ్రీ అనమాట. మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీకు ఫోటోని ఒక నీట్ గా ఫ్రేమ్ అనేది అంటే ఒక ప్యాకెట్ లో ప్యాక్ చేసి మీకు ఇస్తారనమాట. మళ్ళీ మీరు గేట్లకి దుంగడాలు, పరిగెత్తొచ్చి నా కాళ్ళ మీద పడడాలు అలాంటివన్నీ చేస్తారని నేను ఒక కటౌట్ చేసి అక్కడ ఫ్రేమ్ గా పెట్టాను. నా చిన్నలు నాతో ఫోటో దిగి హాయ్ చెప్పి స్టేడియం వచ్చి క్రికెట్ చూసి వెళ్ళిపోండి, మళ్ళీ గేట్ దుంకడాలు అలాంటివి ఏవి చేయకూడదని అలా చేశాను. మా అన్న వచ్చేసరికి అరే కమిన్స్ తో నాకు కూడా ఒక ఫోటో తీరా అంటే సరే అన్నాను. మీరేంటి బ్రో ఫోటోస్ దిగరా అంటే నేను కూడా దిగాను అదే స్టేడియం మెట్లు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో ఇతనెవరు బ్రో, కట్టప్పకి తమ్ముల్లా ఉన్నాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నా. ఇప్పుడైతే మేము స్టేడియం లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ C లోవర్ D లోవర్ అనేసి ఉంది కదా. మా సీట్స్ వచ్చేసరికి C లోవర్ లో అయితే ఉన్నాయి. మనకు 3 టైమ్స్ అయితే టికెట్ చెక్ చేస్తారు. ఒకటి మెయిన్ గేట్ లో, ఒకటి గ్రౌండ్ లేకి అంటే స్టేడియం లేకి ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ ఒకసారి టికెట్ చెక్ చేస్తారు. ఒకటి మీరు సీట్స్ ఉంటాయి కదా, సీట్స్ ఏవో మీకు తెలియదు కదా, వాళ్ళు టికెట్ చూపిస్తే వాళ్ళు ఎక్కడో వాళ్ళు మీ సీట్ ఎక్కడుందో అనేసి చెప్తారన్నమాట. అప్పుడు ఒకసారి మీ టికెట్ అడుగుతారు, అంతే. ఇంకా ఇది వచ్చేసరికి మనకి ఎంట్రీ వ్యూ అనమాట. జెర్సీ మూవీలో మాత్రం నేను కూడా వీడియో ఇద్దాం అనుకుంటే బ్రో టికెట్ అనేసా. ఇంకేం చేస్తావు, 2 చెవులు చేతిలో పెట్టుకుని తీసి టికెట్ చూపెడితే. ఫైనలీ గ్రౌండ్ అయితే ఇది గాయస్. ఎట్లుంది గాయస్ గ్రౌండ్ చెప్పండి కామెంట్ లో. ఫుల్ గ్రీనరీ ఉంది కదా. ఏంది బ్రో ఇంత పెద్ద కంచేశారు గాయస్, మీరు గ్రౌండ్ నే కదా చూస్తున్నది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మాది C లోవర్ స్టేజ్ అనమాట. ఇక్కడ 3 rows ఉన్నాయి చూడండి. మాది చాలా కింద. ఈ పక్కకు చూసుకుంటే ఇక్కడ ప్లేయర్స్ అందరూ వచ్చే చోట అనమాట ఇది. ఇక్కడ నుంచి ప్లేయర్స్ వస్తారు. ఇది వీడియో ఎడిటర్. ఇక్కడ ఒక స్టేజ్ ఉంది కదా, అది చీర్గల్ స్టేజ్ అనమాట. ఇంకా ఫుల్ డాన్స్. మేమైతే గేట్ల నుంచి వచ్చేటప్పుడు అయితే మాకు 2 క్యాప్స్ అయితే ఇచ్చినారనమాట. ఈ 2 క్యాప్స్ ఎందుకు ఇచ్చారని ఏంటివి, ఎండ తగిలితే క్యాప్ పెట్టుకోవాలని కాదు. గ్రౌండ్ లో ఫోకసింగ్ లైట్స్ ఉన్నాయి కదా, అవి వచ్చి డైరెక్ట్ మన ఫేస్ మీద పడతాయి. అప్పుడు ఏమైతుంది, మన కళ్ళు అయితే డ్యామేజ్ అవుతాయి. అందుకనేసి ఈ క్యాప్స్ ఇచ్చినారు. ఈ క్యాప్స్ ఇట్లా పెట్టుకుంటే ఆ డ్యామేజ్ కావనమాట, మన కళ్ళు అనేది సేఫ్ గా ఉంటాయి. అందుకనేసి ఈ క్యాప్స్ పెట్టుకోండి పక్క. ఫైనల్ గా గ్రౌండ్ లోకి క్లాస్ అని అయితే వచ్చినాడు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా అరుస్తున్నారో మన ఫ్యాన్స్ అనమాట. క్లాస్ అండ్ క్లాస్ అని. ఫైనలీ KKR వాళ్ళైతే విన్ అయినారనమాట. ఎస్పెషల్లీ నేను వచ్చేసరికి CSK టీమ్ ఫ్యాన్ అనమాట. మా అన్న వచ్చేసరికి RCB టీమ్ కి ఫ్యాన్ అనమాట. ఏం చేస్తావు, ఇద్దరు ఫైనల్ కి రాకపోయారు, 2 టీములు ఫైనల్ కి రాకపోయా. అందుకనేసి SRH కి అయితే సపోర్ట్ చేస్తామని అయితే వచ్చినాము. SRH కి ఇట్లా ఓడిపోయింది. ఇంకేం చేస్తావు, ఫైనల్ కి ఇంకా KKR అని అరిసి నోర్లు అయితే పోయినాయి. ఇంకా ఆ మూమెంట్ వదులుకుంటామో చెప్పండి. 3000 రూపాయలు పెట్టినదా ఎంజాయ్ చేయాలనేసి ఇంకా ఎవరొకరు గెలిచినారనేసి గుంపులో పోయిందా KKR అని కుసేపడిసి ఇంకా వాళ్ళు కప్పు తీసుకుంటా అంటే చూడలేక, ఎంతైనా తెలుగు వాళ్ళం కదా, చూడలేక మేమైతే వెనక్కి వచ్చేసాము. ఇంకా మధ్యలోనే ఇంకా కప్పు తీసుకునేది చూడకోకుండానే. ఇక్కడ చూడొచ్చు మీరు, షారుఖ్ ఖాన్ గారు బయటకు వచ్చి అందరికి హాయ్ చెప్తున్నారు. ఎంతైనా గేమ్ విన్ అయినందుకు సంతోషం ఇంకా మాకైతే కొద్దిగా బాధగానే ఉంది.
కానీ ఏం చేస్తావు? ఆగండి ఒక్క నిమిషం, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఫుడ్ గురించి వస్తే బాగా అరిచినామనేసి, అరే నబి ఒక కోకో కోలా చెప్పురా అనేసాను నేను. కోకో కోలా ప్రైస్ వచ్చేసరికి ఒక కప్పు 75 రూపీస్ అనమాట. 75 రూపీస్ కి అది వర్తే కాదు అసలుకి. ఇంకా సరేలే పోనీ సమోసా అన్నది తిందామంటే 2 సమోసా వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. రెండు సమోసా 100 రూపీస్. అవి ఎట్లున్నాయంటే అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసినట్ల కూల్గా ఉన్నాయి అట్లే. అది సమోసానే కాదు అసలుకి, వరెస్ట్ అంటే అదే. ఇంకొకటి, సమోసా తిన్నాం కదా, ఇంకా ఏం చేస్తావు, ఇంకా వాటర్ తాగదాం అనేసి వాటర్ కాటి ఇవ్వడం. వాటర్ 1 గ్లాస్ వచ్చేసి 15 రూపీస్ అంట. ఇది ఎక్కడదయ్యా ఏమో అనేసి ఇంకా నూడిల్స్ కాటికి పోతుంది. అవైతే ఇంకా నూడిల్సే కాదు, ఆడైతే వాష్రూమ్ ఉంది, వాష్రూమ్ దగ్గర నూడిల్స్ పెట్టుకున్నారు. అట్లుంది ఫుడ్ గురించి అయితే. నేనైతే చెప్పినాను, ఫుడ్ అయితే అక్కడ తినడానికైతే వెళ్ళకండి, బయటే తినేసి ఫుల్ గా వచ్చేయండి. అదే చెప్తున్నది.